సందడంతా స్టార్ట్ అయిపోయింది మా ఊర్లో. గంగమ్మ జాతర చేసుకుంటున్నాము ఈ ఇయర్. 3 డేస్ మొత్తం. ఫస్ట్ డే పోలేరమ్మకి అలంకరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంబిళ్ళు పోయడానికి వేపాకంతా పరిచి ఉండేది. అంబిళ్ళు తెచ్చి అక్కడ పెట్టడానికి అన్నమాట. ఈ అలంకరణ అంతా అయిపోయిన తర్వాత డప్పులు వస్తాయి. ఆ డప్పులతో పాటు స్టార్టింగ్లో మీరు చూసారు కదా, అంబిళ్ళు అయితే తీసుకొని వస్తారు. ఇక్కడ ఈ ఆంటీకి అయితే దేవుడు వచ్చేసారు, ఆడుతున్నారు. వాళ్ళ అన్నను కూడా లాక్కొని వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా వెనకాల ఈమెవరో వెళ్ళి ఆ ఆంటీ పసుపు నీళ్ళు పోసిన తర్వాత ఆ అమ్మ శాంతించిందనమాట. ఫస్ట్ అంబిలు తీసుకురావగానే చుట్టూ పోలేరమ్మ రాయి చుట్టూ ఒక చుట్టు వేసుకొని ఇక్కడ వేపాకు పని అయితే పరుచుకుంటారు. దాని తర్వాత హారతలు ఇచ్చి అలాగే కొబ్బరికాయ కొట్టుకొని ఎవరు తెచ్చుకున్న అంబిల్ని అక్కడే పంచేస్తారు. పంచి మిగిలింది ఇంటికి తీసుకొని వెళ్తారు. అలాగే నేను ఒక గ్లాసు అంబిల్ తాగేసి వెళ్ళామన్నమాట. మా సైడ్ అయితే ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది. మీ సైడ్ ఇంతేనా డిఫరెంట్గా ఉంటుందో కమెంట్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇక్కడంతా కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే కాళహస్తికి వెళ్ళాము. నేనంటే నాతో పాటు ఇంకా 2-3 వచ్చారు మా సందులో వాళ్ళు. అలాగే కాళహస్తికి ఎందుకు వెళ్ళామంటే ధర్మరాజ్ తిరునాళ్ళు స్టార్ట్ అయ్యాయి ఈ మంత్ 17th నుంచి. ఎంతమందికి తెలుసు మీలో కమెంట్స్లో చెప్పండి. అందుకనేసి చూడ్డానికి వెళ్ళాము. ఇక్కడ అగ్నిగుండం దొక్కుతారంట నెక్స్ట్ సండే అని చెప్పారు. అక్కడ ఒక పెద్ద ఆయన బాగా జరుగుతుంది అని చెప్పారు. డెకరేషన్ అంతా చేస్తూ ఉన్నారు, అంతా ప్రాసెస్లో ఉంది. నెక్స్ట్ వీక్ ఫ్రైడే అండ్ సాటర్డే చాలా బాగా చేస్తారంట అన్నట్టుగా అక్కడ ఆయన చెప్పారు. ఇక్కడైతే చాలా దేవుళ్ళు ఉన్నారు లోపల. ఎవరనేసి నాకు అంతగా తెలియదు. అక్కడ ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. అంతగా మేము వెళ్ళిన వాళ్ళకి మాకు ఎవరికి తెలియదు. అందుకే పెద్దగా ఏం చెప్పలేకపోతున్నాను నేనైతే. ఇక్కడ చూసారా ధ్వజస్తంభానికి చీరలు అయితే ఇట్లా చుట్టున్నారు. ఎవరికైతే మొక్కు ఉంటుందో ఆ మొక్కుకున్న వాళ్ళు ఇలా చీరలు అయితే ఇస్తారంట. అలాగే దానిపైన టోకన్లు రాసి చీర కల్లా వాళ్ళకి ఆ టోకన్స్ అయితే ఇస్తారంట. అక్కడైతే ఆయన మహాభారతం గురించి అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పిన్ టు పిన్. లోపల నుంచి అయితే సరిగ్గా వినిపించట్లేదు, సరిగ్గా అర్థం కావట్లేదు, కానీ బయట నుంచి అయితే చాలా బాగుంది. నాకైతే ఇంతే తెలుసు. మీకేమన్నా ఇంకా తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి.